కార్మికుల ఐక్యత. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అలాగే రైతు సంఘము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశం మొత్తంగా రైతాంగాన్ని ముప్పెన్లోకి మొత్తం తొక్కేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వము చట్టాలను సవరణ చేస్తుంది. కాబట్టి ఆ చట్ట సవరణ ఏదైనా చేయాలనుకుంటే రైతాంగానికి అనుకూలంగా ఉండాలి తప్ప కార్మికులకు అనుకూలంగా ఉండాలి తప్ప ఈరోజు మొత్తం రైతాంగానికి ఇటు కార్మికులకు అన్యాయం చేసే పద్ధతులు కొనసాగిస్తుంది. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో చట్ట సవరణ చేసేది కార్మికులకు అనుకూలంగా ఉండాలనే దానిపైన ఇలా దేశం మొత్తంగా ఇలా పిలుపునివ్వడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇలా వెల్దుర్తి మండల కేంద్రంలో కూడా బంద్ ప్రకటించడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీని కూడా బంద్ పెట్టడం అనేది జరిగింది. అందుకోసమే ఈరోజు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే రైతాంగానికి పెట్టుబడికి సాయంగా 50% కలుపుకొని దానికి మద్దతు ధర కల్పించాలనేది ఒకటి పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వ్యవసాయ కార్మిక సంఘంగా ఉపాధి కూలీల దాంట్లో 100 రోజుల పనిదినం ఉన్నది. 100 రోజుల పనిదినాన్ని 200కు పెంచి కూలీ కూడా 800 రూపాయలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్గా పెట్టి ఈరోజు పార్లమెంట్లో మేము చెప్పడం అనేది కూడా జరిగింది. అంతేకాకుండా మళ్ళా కార్మికులకు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నా కానీ అవుట్సోర్స్ పనిచేస్తున్న కార్మికులకు కానీ 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్గా పెట్టినాము. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో చాలని వేతనాలతో గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రూమ్ రెంట్లతో కార్మికులు బతుకుతున్న పరిస్థితులు ఉన్నారు. కాబట్టి చాలతలేదు. కాబట్టి వేతనము పెంపొందించి 26,000 వేతనం ఇవ్వాలి అనేది ప్రధాన డిమాండు. అట్లాగే పెన్షన్ కూడా నూతన పెన్షన్ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే వ్యవసాయ కార్మిక సంఘంలో ఉన్న కార్మికులకు కూడా 60 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎనీ టైం ఎవరికైనా సరే 60 సంవత్సరాలు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ పార్లమెంట్లో డిమాండ్ పెట్టినాం. అది కేంద్ర ప్రభుత్వము డిమాండ్గా ఇప్పుడు మేము సిఐటి ఆధ్వర్యంలో ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు పెన్షన్ కల్పించాలనేది ఈరోజు బంద్ ప్రకటన కోసం డిమాండ్.